రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం వివాదంగా మారింది. తప్పుడు సర్టిఫికెట్తో గత సంవత్సరం నిర్వహించిన డిఎస్సిలో జయశాంతి టీచర్ ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్గా పనిచేస్తున్న భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందారని విచారణ చేసి విద్యాశాఖ అధికారులు జయశాంతి టీచర్ ఉద్యోగం రద్దు చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి కాకినాడ డీఈఓ రిఫర్ చేశారు. నకిలీ ఐడి కార్డుతో ఎస్ఐగా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్కి జయశాంతి సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఇటీవల చంటిపెట్టును ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తల్లో నిలిచిన జయశాంతి అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్కు వచ్చింది జయశాంతి. భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవటం, డిఎస్పీలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడంతో విమర్శలు రావడంతోనే చంటిపెట్టుతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావుడి చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను హోంమంత్రి అనిత సన్మానించారు.